యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ కలయికలో వస్తున్న మూవీ దేవర. ఈ మూవీ సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్స్ ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మూవీకి మరింత బస్ తెచ్చేందుకు చిత్ర బృందం వరుస పెట్టి ప్రమోషన్స్ ను చేస్తుంది. సెప్టెంబర్ 10వ తేదీన ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెట్టి మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, కొరటాల శివ, సైఫ్ అలీ ఖాన్ పాల్గొన్నారు. అంతేకాకుండా మూవీ గురించి కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ఓ ఇంటర్వ్యూ వదిలారు. ఇది కూడా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ చిత్రం నుండి 3 పాటలు విడుదల చేయక అన్ని కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ చిత్రంలో ఉన్న 4వ పాట అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచే ఆయుధ పూజ సాంగ్ విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ పాటను రేపు 11:07 విడుదల చేయబోతున్నట్టుగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఆయుధాల మధ్యలో ఎన్టీఆర్ ఉగ్రరూపంతో నిలబడి ఉన్న లుక్ అదిరిపోయింది. ఈ పాటకు అనిరుద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని సమాచారం. ఈ పాటతో దేవర మీద అంచనాలు మరింతగా పెరిగిపోవటం ఖాయంలా కనిపిస్తుంది. మరి రేపు యూట్యూబ్లో విడుదలయ్యే పాట ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి. తాజాగా చిత్ర బృందం తమిళ ప్రేక్షకుల్లోకి సినిమాను తీసుకుపోవటానికి చెన్నైలో ఓ ఈవెంట్ కండక్ట్ చేశారు. అయితే అన్ని లాంగ్వేజెస్ లో చిత్ర బృందం ఏదో ఒక రకంగా మూవీ ప్రమోషన్ చేస్తూనే ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే అభిమానులు మాత్రం దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. తొలుత ఈ మూవీ ఈవెంట్ కర్నూలులో జరిగే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ డేట్ ప్లస్ ఫిక్స్ అయిపోయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని కారణాల వలన ఏపీలో ఈవెంట్కు ఏపీ పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో మూవీ ఈవెంట్ హైదరాబాద్కు షిఫ్ట్ అయినట్టు సమాచారం. ఈ నెల 22వ తేదీన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో నిర్వహించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ మూవీకి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు సమాచారం. గతంలో కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ బాబు యాక్ట్ చేసిన భరతన నేను సినిమాకి తారక్ ముఖ్య అతిథిగా వచ్చిన విషయమో తెలిసిందే. ఆ కృతజ్ఞత భావంతోనే సూపర్ స్టార్ మహేష్ తారక్ మూవీ ఈవెంట్ కు రావడానికి ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్. ఇకపోతే విడుదలకు సిద్ధమవుతున్న జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ ఇటీవల చరిత్ర సృష్టించింది. అమెరికా అడ్వాన్స్ ప్రీమియర్స్ టికెట్స్ సేల్స్ లో రికార్డును క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా $1.75 మిలియన్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచినట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అలాగే 10 రోజుల్లోనే 40,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్టు చెప్పుకొచ్చారు. కాక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్, పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ ని సృష్టించాయి. అభిమానులు అందరిలో కూడా అంచనాలను రెట్టింపు చేశాయి. ఇప్పుడు ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే దేవర బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని తారక్ ఫ్యాన్స్ అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. దేవర సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.